నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భోజనం చేసేప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనే దానికి మూడవ రోజు కొన్ని తెలుసుకుందాం. నిన్న కొన్ని తెలుసుకున్నాం. ఈరోజు మూడవ రోజు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం భోజనం చేసేప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేటువంటి మూడో రోజు కొన్ని తెలుసుకుందాం. కంచం ఒళ్ళో పెట్టుకుని తినకూడదు. చాలామంది కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని తింటారు. అలా ఒళ్ళో పెట్టుకుని మనం తినకూడదు. అలాగే పడుకునే మంచం మీద పెట్టుకుని తినకూడదు. కొంతమంది మంచం మీద పెట్టుకుని తింటారు. మంచం మీద పెట్టుకుని తినకూడదు. అది కానీ ఇది వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కానీ వర్తించదు. మిగతా వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇది ఒళ్ళో పెట్టుకుని కానీ లేదా మంచం మీద పెట్టుకుని కానీ తినకూడదు. ఇంకా లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కానీ లేదా వికలాంగులు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చేసినా కొంచెం పర్వాలేదు, తప్పలేదు, వాళ్ళు అక్కడ పెట్టుకుని తినవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యవంతులు మాత్రం ఒళ్ళో పెట్టుకుని కానీ లేదా మంచం మీద పెట్టుకుని కానీ భోజనం చేయకూడదు. అలాగే మాడిపోయినటువంటి అన్నాన్ని ఎప్పుడూ కూడా దేవుడికి నివేదించరాదు. అలాగే అతిథులకు కూడా పెట్టకూడదు. అన్నం ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది. ఆ మాడిపోయి పిచ్చి కట్టినటువంటి అన్నాన్ని ఇతరులకు పెట్టకూడదు, దేవుడికి పెట్టకూడదు. అలాగే మన ఇంటి చాకలి వానికి పొరపాటును కూడా అసలు పెట్టకూడదు. ఎందుకంటే చాకలి మన ఇంటికి కులదేవత స్వరూపం, అమ్మవారి స్వరూపం. నైవేద్యాలు పెట్టినప్పుడు అందుకనే ఇంటి చాకలి కాకేసి నైవేద్యాలు పెడతాం. ఆవిడ అమ్మవారి స్వరూపం చాకలి. అందుకని చాకలికి నైవేద్యం మంచి పదార్థాలు, చక్కగా వండినటువంటి వేడివేడి పదార్థాలు ఆవిడకి ఆ చాకలిలో అమ్మవారిని చూసుకుని మనం ఆ చాకలికి పెట్టాలి. ఇలా మారిపోయినటువంటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి చాకలి కూడా పెట్టకూడదు, దేవుడు కూడా పెట్టకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత మనం ఈ గడ్డం తీసుకోవడం కానీ లేదా క్షురకర్మ చేయించుకోవడం కానీ చేయకూడదు. భోజనానికి ముందే చేయించుకుని తర్వాత తలస్నానం చేసి అప్పుడు మనం భోజనం చేయాలి. చాలామంది భోజనం చేసిన తర్వాత వెళ్ళి క్షురకర్మ చేయించుకుంటూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు స్నానం కూడా చేయాలి. క్షురకర్మ చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా భోజనానికి ముందు వెళ్ళాలి. భోజనానికి ముందు వెళ్ళి చేయించుకుని వచ్చి చక్కగా ఆ బట్టలను తడిపేసి తలస్నానం చేసి అప్పుడు ఇంట్లోకి ప్రవేశించి భోజనం చేయాలి. అంటే వెంట్రుకలు కత్తిరించుకుంటే అది. తర్వాత గురువులు కానీ మహాత్ములు కానీ మనం ఇంటికి కనుక వచ్చి భోజనానికి వచ్చినట్లయితే మనం తిని వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. ముందు వాళ్ళకి పెట్టాలి. గురువులు కానీ మహాత్ములు కానీ మన ఇంటికి వస్తే ముందుగా వాళ్ళ భోజనం అయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలి. మనం తిని మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాన్ని వాళ్ళకి పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపించకూడదు. భోజనం ఎప్పుడైనా సరే కొంతమంది వడ్డిస్తూ ఉంటారు. వడ్డించినప్పుడు ముందు ఫస్ట్ వాడికి పెట్టి తర్వాత రెండో వాడికి వదిలేసి మూడో వాడికి పెట్టి మూడో వాడికి పెట్టిన తర్వాత మళ్ళీ 10వ వాడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. వరుస పెట్టి అందరికీ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరికి కాదు అనకూడదు. అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఒకరు ఎక్కువ కానీ ఒకరు తక్కువ అని కానీ చూడకూడదు. అందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు మనం తింటున్నటువంటి ఆహార పదార్థాల్లో వెంట్రుకలు కానీ పురుగులు కానీ వస్తే వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టాలి. అలాగే వడ్డిస్తున్న పదార్థాల్లో సరే వచ్చినా సరే దాన్ని తీసేసి వెళ్ళి
పక్కకు పెట్టేసి వేరే పదార్థాన్ని వడ్డించాలి. ఇది మనం భోజనం చేసేప్పుడు మనం పాటించేటువంటి ధర్మాలు, నియమాలు 3వ రోజు నేర్చుకుందాం. రేపు మరికొన్ని తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర బాబు.